హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి, సినిమా పిక్చర్ హీరో, డైరెక్టర్. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మీ అందరినీ థియేటర్లో ఆదరించాం. చాలా అంటే చాలా బాగా ఆదరించారు మమ్మల్ని. దానికి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మే 14 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దానిలో కూడా మంచి రెస్పాండ్ ఇచ్చారు. చాలా బాగా రెస్పాండ్ వచ్చింది. చాలా కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థియేటర్లో మిస్ అయిన వారి కోసం, అమెజాన్ ప్రైమ్లో ఇంకా చూడని వారి కోసం రేపు ఫ్రీ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో మా యొక్క ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో సినిమా పిక్చర్ మూవీ మీ అందరి ముందుకు రాబోతుంది. ఇది 1 year అయిన సందర్భంగా మీ అందరి కోసం మరింత దగ్గరగా అందరికీ అందుబాటులో ఉండేలా మా సినిమాని ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ తప్పకుండా మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని మా టీం అంతా ఆశిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. అదే రేపు సినిమా పిక్చర్ మీ ముందుకు వచ్చే ముందు కొన్ని విషయాలు మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒకటి, సినిమా పిక్చర్ అనే టైటిల్ దేనికి పెట్టాం. ఇంకోటి, సినిమాని ఎందుకు చూడాలి. ఈ 2 పాయింట్లు మీకు తెలిస్తే ఖచ్చితంగా మా సినిమాని మీరు చూస్తారు, చూసి సపోర్ట్ చేస్తారు. ఇంతవరకు రీచ్ అయిన వాళ్ళు అందరూ మంచిగా, చాలా అంటే చాలా మంచిగా చెప్పారు సినిమా గురించి. ఇంకా చూడని వారు ఉంటే చూస్తారని, ఇంకా మరింత మందికి రీచ్ చేస్తారని మా యొక్క ఆశ. ఒకటి, సినిమా పిక్చర్ అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే, ప్రతి ఒక్కరూ సినిమా అభిమాని అండి. సినిమాని ఇష్టపడిన వారు ప్రతి ఒక్కరు ఉంటారు. 100లో 90 మంది ఖచ్చితంగా సినిమాని అభిమానించే వాళ్ళు, ఇష్టపడేవారు ఉంటారు. అటువంటి సినిమా అభిమాని కథ, సినిమాని ఇష్టపడేవారి కథ మా ఈ సినిమా పిక్చర్. అందుకే మా ఈ సినిమా ప్రతి ఒక్క సినిమా అభిమానికి అంకితం. అదొక పాయింట్ అండి. సినిమాని ఎందుకు చూడాలి అంటే, ఆ సినిమా అనేది దాని వెనుక ఉన్న కష్టం, అంటే మేము చేసే ప్రయత్నం అనేది మీరు ఒకసారి చూస్తే మమ్మల్ని ఖచ్చితంగా మీరు ప్రోత్సహిస్తారు. ప్రయత్నం మాది, ప్రోత్సాహం మీది. మీ యొక్క ప్రోత్సాహం అనేది మరింత సినిమా, అంటే మరిన్ని సినిమాలు, మరింత కంటెంట్తో వచ్చే సినిమాలు తీయడానికి మాకు చాలా బూస్టప్ ఇస్తుంది. దానికోసం మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అంటే సినిమా చూసినప్పుడు ఒకే ఒక విషయం నేను చెప్తున్నా, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు టైం చూసుకొని చూడండి. లేదా అంటే టైం మా కోసం ఒక 2.5 గంటలు, అంటే 2 గంటల 13 నిమిషాలు ఉంటుంది సినిమా. ఈ 2 గంటల 13 నిమిషాలు మా కోసం మీ టైంని కేటాయించండి. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఉందన్నా, అంటే ముందుకు మమ్మల్ని తీసుకెళ్లాలన్నా మీ టైం మాకు చాలా వాల్యుబుల్. ఆ 2 గంటల 13 నిమిషాలు మీరు మా కోసం కేటాయించినట్టయితే ఒక మంచి సినిమా మీకు చూసామని ఫీల్ కలుగుతుంది. ఆ ఏదైతే మీకు అనిపించిందో ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. దాని నుంచి మేము మంచైనా చెడైనా రెండూ తీసుకుంటాం. తీసుకొని దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది రిమైనింగ్ అంతా ముందుకు వెళ్ళే దారిలో మేము చూసుకుంటాం. దయచేసి మీరందరూ మా సినిమాని సపోర్ట్ చేయండి. ఆ 2 గంటల 13 నిమిషాల్లో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అంటే నాకు పర్సనల్గా వచ్చిన కాల్స్, రెస్పాన్స్ బట్టి కూడా ఏంటంటే, ఇందులో అంటే ఒక హీరోగా, డైరెక్టర్గా కాదు, ఒక అభిమానిగా చెప్తున్నాను, అంటే ఒక ఆడియన్గా చెప్తున్నాను, సినిమాని అభిమానించే ప్రేమికుడిగా. అంటే కొన్ని మా లిమిటెడ్ బడ్జెట్లో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మా తపన మీకు అర్థం అవ్వాలి. అంటే బడ్జెట్ ఇష్యూ అని కాదు, అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉంటుంది. బడ్జెట్ బట్టి దాని రూపురేఖలు మారిపోతుంటాయి, కాదు అని లేదు. బట్ ఏదైనా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా 2 గంటలు ఒక ఆడియన్ని ఎంగేజ్ చేయడమే మెయిన్ టాస్క్. 2 గంటలు ఆడియన్ని ఎంగేజ్ చేసామంటే ఆటోమేటిక్గా సినిమా పాస్ అయినట్టే. ఆ సినిమా పాస్ అయిందనే నమ్మకం నాకుంది. అంటే చాలామంది చెప్పారు, చాలామంది ప్రముఖులు చూశారు, కొంతమంది హీరోలు చూశారు, కొంతమంది డైరెక్టర్లు చూశారు. అలాగే మా సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ ప్రతి ఒక్క కొంత డైరెక్టర్లు రిలీజ్ చేశారు. పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేశారు, త్రినాథరావు గారు రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్ చూసినప్పుడు మా ట్రైలర్ చూసి ఆ కంటెంట్ ఏదో కొత్తగా ఉంది, మంచి కంటెంట్ ఉంది, అంటే ఇంతవరకు ఫ్రెష్ కంటెంట్తో అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు విషయంలో కూడా 0 cuts 0 mutes, అంటే ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో, అంటే అప్పుడు సెన్సార్ అయిన టైంలో ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో 0 cuts 0 mutes వచ్చిన సినిమా మీ ఒక్క సినిమే అని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా మా కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఈ హ్యాపీనెస్తో పాటు మరింత హ్యాపీనెస్ రావాలంటే మీరు చూడాలి. మీరు కూడా చూసి మీ యొక్క కామెంట్, మీ యొక్క షేర్, అంటే మీరు చూసి మీరు ఒక 10 మందికి చూపిస్తే అది ఇంకా హ్యాపీనెస్ పెంచుతుంది. అంటే నా ఒక్కడి కోసం కాదు, నాతో పాటు సినిమాలో 50 నుంచి 60 మంది ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఒక 20 మంది టెక్నీషియన్స్ ఉన్నారు. అంటే సినిమా అంటే ఒక 100 మంది కష్టం అండి. ఈ 100 మంది కష్టాన్ని మీరు గుర్తించినట్టయితే ఏదో ఒక్కరైనా కనెక్ట్ అవుతారు, అంటే ఒక్కరికైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సినిమా తీస్తే ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా నుంచి హిట్ అయిన తర్వాత
హైట్ అయిన అంటే దానిలో వచ్చేసిన 100 మంది అంటే 100 మందికి సక్సెస్ రాదు, అది మీకు తెలుసు. 100 మందిలో 10 మందికి వస్తే ఉండి 90 మంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది మా అంటే సినిమా అంటే మన సినిమాకు ఉన్న గొప్పతనం. నేను దాన్ని చాలా బాగా నమ్ముతాను. మీరు చూసి సపోర్ట్ చేసి షేర్ చేసి బాగా రీచ్ అయినట్టు మా సినిమాని చేస్తే, మా సినిమా నుంచి ఈ 100 మందిలో ఒక 10 మంది ముందుకెళ్ళినా, ఒక 10 మంది సక్సెస్ అయినా, అరే సినిమా పిక్చర్లో చేశాడే, సినిమా పిక్చర్ టీంకి సంబంధించిన అంటే ఇలాంటి విషయాలు మాకు మా చెవిని పడినా చాలు, చాలా హ్యాపీనెస్, చాలా హ్యాపీ. అంటే ఆ బూస్ట్ ఎలాగుంటుందంటే చెప్పలేం. అంటే ఇంకొక 10 సినిమాలు అప్పుడు చూసి తీసేసాము, రిలీజ్ అయ్యాయి, అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట మాకు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మా ఈ సినిమాని మీ యొక్క ఇంట్రెస్ట్ చూపించి, మీ యొక్క టైంని మాకు కేటాయించి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం. థియేటర్లో ఒక 30%, ఒక అమెజాన్ ప్రైమ్లో ఒక 20% చూసినట్టయితే 50% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకో 50% ఉందండి. ఇంకా ఆ 50% యూట్యూబ్లో చూస్తారు, తీసుకెళ్తారు, మమ్మల్ని 100% రీచ్ అయ్యేలా చేస్తారు అని చెప్పేసి మా యొక్క తపన, మా యొక్క కోరిక మేము ఆశిస్తున్నాం. చివరిగా చెప్పే ఒకే ఒక మాట, ఒకే ఒక ప్రయత్నం, చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి. మా యొక్క సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఈ రోజుల్లో కంటెంట్ ఉన్న సినిమాల్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు. కంటెంటే హీరోయిన్ మా సినిమాకి, ఇది ఒక్కటే చెప్పగలను. సినిమా హీరో హీరోయిన్లు ఇవన్నీ చూడకండి. ఒక విలేజ్లో జరిగే ఒక డ్రామా మొత్తం చూడండి, ఆ కంటెంట్ మొత్తాన్ని మీరు చూడండి. ఆ కంటెంటే హీరోయిన్ మీరు ఫీల్ అవ్వకపోతే మీరు అది కూడా మీరు మెన్షన్ చేయండి కింద. ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయితే అది కూడా మెన్షన్ చేయండి. మీ యొక్క కామెంట్ అనేది మా ఇంకొక స్టెప్కి ముందుకు తీసుకెళ్తుంది. అది మాత్రమే మాకు చాలు. ప్రయత్నం మాది, ప్రోత్సాహం మీది. ఒకటి, కంటెంట్ ఈజ్ హీరో. మా సినిమా కంటెంట్ నమ్ముకొని తీసాము. ఆ కంటెంట్ ఉన్న సినిమాని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.